ఆమె ఆలాపన దిక్కుల అంచులు తాకుతుంది. ఆమె స్వరమాధుర్యం శ్రోతలను మైమరిపిస్తుంది. కన్నడ నాటి పుట్టి సోజుగాద సోజు మల్లగే అని పాడి కోట్ల గుండెల్ని కొల్లగొట్టింది. తెలుగునాట ఎట్టాగయ్యా శివ శివ అంటూ శైవ వైరాగ్యాన్ని గంగాతరంగంలా పొంగించింది. బందీయే ప్రతి మనిషి బంధాల్లోనూ బాధకు అని జీవరహస్యాన్ని విప్పచెప్పింది. ఆ గొంతు వింటే కైలాసనాథుడే తన్మయత్వంతో కదులుతాడు. ఆ గొంతులో తెలియని పెయిన్ ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, మనల్ని మనం మైమర్చిపోయే ఫీల్ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, కేజీఎఫ్ సినిమాలో తరగని బరువైన వరమని అనుకుంటూ కడుపున మోసావే అమ్మ ఈ పాట ఎన్ని హృదయాలను టచ్ చేసిందో మనందరికీ తెలిసిందే. కేజీఎఫ్ చాప్టర్ 2లోనూ అనన్య భట్ మరో పాట పాడారు. ఇక అనన్య భట్ విషయానికి వస్తే అనన్య భట్ కర్ణాటకలోని బెల్గాంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు విశ్వనాథ్ భట్, రేవతి పురాణిక్. తండ్రి జ్యోతిష్యుడు, తల్లి సంగీతం నేర్పుతారు. ప్రాథమిక విద్యను మైసూర్లోని విశ్వేశ్వర నగర్లోని సెయింట్ థామస్ పాఠశాలలో చదవగా విజయ విద్యాలయాలో సీనియర్ ఎలిమెంటరీ, సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. బెంగళూరులో మరిమల్లప్ప కళాశాలలోనూ విద్యాభ్యాసం చేశారు. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అనన్య భట్ గాయనిగా రావడం కూడా అనుకోకుండానే జరిగింది. చిన్నతనం నుంచి ఇంట్లో సంగీతం వినిపిస్తూ ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకున్నారు. 9వ తరగతి చదువుతున్న అనన్య భట్ తొలిసారి నాగటిహల్లి చంద్రశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఓలవే జీవన లెక్కాచార సినిమాలో పాడారు. ఈ సినిమాలో ట్రైన్ లో పిల్లలు జర్నీ చేస్తున్న టైంలో వచ్చే ఈ పాటకు గుర్తింపు వచ్చింది. తరువాత ఆఫర్లు వచ్చినా స్టడీస్ కోసం గ్యాప్ తీసుకున్నారు. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తయ్యాక లూసియా సినిమాలో పాడే అవకాశం వచ్చింది. తరువాత మైసూర్ వెళ్లారు. గ్రాడ్యుయేషన్ చదువుతూనే సంగీతంపై పట్టు సాధించారు. కర్ణాటకలో థియేటర్ గ్రూప్ లోనూ శిక్షణ పొందారు. 2016లో వచ్చిన క్రైమ్ బ్యాక్గ్రౌండ్ గా రూపొందిన ఊర్వి అనే సినిమాలో నటించారు. అదే ఏడాది వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన నమో కాయో దేవనే పేరుతో రామరామరే సినిమాలో పాట పాడించారు. వీరంతా థియేటర్ నుంచి వచ్చిన వారే. ఆ పాటతో మరింత గుర్తింపు వచ్చింది. తరువాత చరణ్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన టగరు సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో మెంటల్ హో జావా అనే పాటతో పాటు హోల్డ్ ఆన్ అనే పాట పాడారు. తమిళంలో కరుప్పన్లో విజయ్ సేతుపతి సినిమాలోనూ ఓ పాట పాడారు అనన్య భట్. ఇక 2018లో వచ్చిన ఎట్టాగయ్యా శివయ్య పాటతో సంచలనం నమోదు చేశారు. తరువాత కేజీఎఫ్ కి వచ్చారు. అప్పటికే పలు భాషలపై అవగాహన ఉండటంతో కేజీఎఫ్ లోని పాటను పలు భాషల్లో పాడారు. గర్భాది, శిథిల భారవ, ధీర ధీర, కూటి కొనసుగల పాటలను కన్నడలో పాడిన అనన్య భట్ అదే సినిమాలో హో జానేదో, సుల్తాన్ పాటలు పాడారు. తమిళంలో కురువిని ఎనాయ్, వీసుం సూర కాటిన్, ధీర ధీర, కూడి వనాయ్ పాటలు పాడారు. తెలుగులో తరగని బరువైన, ఎవడికెవడు బానిస, ధీర ధీర, అసలైన ఆశలకు అనే పాటలు పాడారు. ఈ పాటలకు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. మలయాళంలో శ్వాస కట్టిన్, ధీర ధీర, కూడి కనవగల్ పాటలు పాడారు. కన్నడలో గీతా మూవీలో హేలదే అనే పాట పాడగా పుష్ప సినిమాకి కన్నడ వర్షన్లో సామి సామి పాట పాడారు. వీటితో పాటు వీరం, తోటపూరి సినిమాల్లోని కొన్ని పాటలు పాడారు అనన్య భట్. మొదట సంగీతంపై పెద్దగా దృష్టి పెట్టలేదు అనన్య భట్. సంగీతం నేర్చుకునే టైంలో గురువు ప్రోత్సాహంతో సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు. ఎవరైనా పాట పాడతారు, కానీ పాటకు జీవం తెచ్చేలా పాడాలనే లక్ష్యంతో పాటలు పాడేవారు. తరువాత గణేష్ ఉత్సవాలు, డ్రామాల్లో పాటలు పాడేవారు. కన్నడ డ్రామాలో ప్రముఖంగా పాడేవారు. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతంతో పాటు డాన్స్ కూడా నేర్చుకున్నారు. ఏది చేయాలనుకున్నా నాలెడ్జ్ లేకుండా చేయడం కరెక్ట్ కాదని భావించి సంగీతాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడారు. కావేరీ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. గత శివరాత్రి టైంలో జగ్గి వాసుదేవ్ నిర్వహించిన సంగీత విభావర్లో అందావరే ముందావరే అని పాట పాడి తన్మయత్వానికి గుర్తు చేశారు. జగ్గి వాసుదేవ్ జీతో పాటు ఆ పాటకు చాలా మంది భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఆ పాట కన్నడలో ఉన్న తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక కేజీఎఫ్ లో పాటలు పాడే అంశానికి వస్తే కేజీఎఫ్ లో పాటల కోసం అంతా కూర్చునేవారు, ప్రాక్టీస్ చేసేవారు. మొదట ట్యూన్ కోసం చాలా ప్రాక్టీస్ అవసరమైంది. ప్రశాంత్ నీల్ పట్టుబట్టి మరీ ఆ ట్యూన్ చేయించారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓసారి డి ఇమాన్ సార్ కి ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. తన ప్రొఫైల్ తో పాటు తాను పాడిన పాటల లింకులు పెట్టారు.
మరుసటి వారం ఆయన ఫోన్ చేశారు. ఆయన ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. ఆ పాట పాడే వరకు కన్నడ వారికి ఆ పాట పాడింది అనన్య భట్ అని తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అనన్య. యాక్టింగ్ విషయానికి వస్తే ఉర్వీలో నటించిన అనన్య భట్ తరువాత చాలా అవకాశాలు వచ్చినా టైం సెట్ కాకపోవడంతో కుదరలేదు. కాల్ షీట్ కోసం 10-15 రోజులు ఇవ్వాలంటే కుదరకపోవడంతో నటించలేదు. ఇప్పటికీ కన్నడలో థియేటర్ డ్రామాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం గిమ్సీలో నటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఇబ్బందులను వెలికి తీసేలా వస్తున్న సినిమా అది. మంగళూరులో జరిగిన యథార్థ గాథ ఆధారంగా వస్తున్న సేనాపుర మూవీలో నటించడంతో పాటు మరో 3 సినిమాలు నటిస్తున్నారు. కమర్షియల్ యాక్టర్ గా నటించే ఉద్దేశం లేదని చెబుతున్నారు. సొంత బ్యాండ్ ద్వారా మరికొన్ని పాటలు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయిలో తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళ ఫోక్ సాంగ్స్ పాడే ప్రాజెక్ట్ ను చేపట్టారు. అమృతరామం నటన సూత్రధారిలోనూ మరో పాట రానుంది. జంతు రక్షణ కోసం కూడా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మన చరిత్ర మనం మర్చిపోతే మనుగడ లేదని చెప్తారు. మనం సొసైటీకి ఎంత ఇస్తే అంతే తిరిగి వస్తుందని చెప్తారు. జంతువులతో, నేచర్తో జీవిస్తే అసూయ, ద్వేషం లాంటి వాటికి దూరంగా ఉండవచ్చని చెప్తారు. ఫిల్మ్ఫేర్ అవార్డును సాధించారు అనన్య భట్. KGF చిత్రానికి కూడా ఉత్తమ నేపథ్య గాయని అవార్డు గెలుచుకున్నారు. మొత్తం మీద టగరు, ఒలవే లైఫ్, సిద్ధగంగా, లూసియా, రాకెట్, చతుర్భుజం, బజుంగా, జిల్జిల్లీ, రామరామరే, మాఫియా, జీజింబా, డా, సుకన్య, కండపాటి, మిస్టర్ పర్ఫెక్ట్, ప్లీజ్ నోట్, కటక, దళపతి, నాదయాన ఈ సినిమాలకు నేపథ్య గానం అందించారు. ఇక నాటకాల విషయానికి వస్తే చోరచరణ దాస్ నాటకంలో గాయనిగా, నటిగా కనిపించారు. బెంగళూరులో బెనబెంగాల్ టీంలో చేరి గోకుల నిష్క్రమణ, హరిశ్చంద్ర కావ్య, జో కుమారస్వామి వంటి నాటకాల్లో నటించారు.